సీఎం రేవంత్ రెడ్డి వైఖరిపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో హస్తం పార్టీ మనుగడకే ముప్పు ఏర్పడిందని మండిపడుతున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎం చర్యలని వ్యతిరేక ప్రభావం చూపిస్తాయని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే నామినేటెడ్ పదవుల విషయంలో నైరాశ్యంలో ఉన్న క్యాడర్కు తాజా పరిణామాలు మింగుడు పడడం లేదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. దీంతో కష్టకాలంలోనూ పార్టీని నమ్ముకుని ఉన్న కార్యకర్తలు తమకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశించారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారి ఆశలు అడియాసలయ్యాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంపై క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ పాలన తీరుపై హస్తం పార్టీ క్యాడర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. హామీల అమలుపై రేవంత్ రెడ్డి దృష్టి సారించడం లేదన్న పార్టీ శ్రేణుల అసంతృప్తి ఆగ్రహ రూపం దాల్చుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఒకవైపు హామీలను నెరవేర్చకపోగా మరోవైపు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలన్నీ వరుసగా బూమరాంగ్ అవుతున్నాయి. రేవంత్ తప్పుడు నిర్ణయాలతో కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజలు అసహ్యించుకునే స్థాయికి దిగజారిపోయింది. హైడ్రా, మోసీ ప్రక్షాళన, లగచర్ల, బీసీ కులగణన, నిరుద్యోగులు, సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు కాంగ్రెస్ పై జనంలో తీవ్ర వ్యతిరేకత తీసుకొచ్చాయని ఆ పార్టీ క్యాడర్ భావిస్తోంది. సీఎం రేవంత్ ఏకపక్ష నిర్ణయాలతో హస్తం పార్టీ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అవుతోందని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీటి ప్రభావం తీవ్రంగా పడుతుందని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కాంగ్రెస్ కార్యకర్తలు నైరాశ్యంలో ఉన్నారు. మొదటి నుంచి హస్తం పార్టీని నమ్ముకుని ఉన్న వారిని కాకుండా తెలుగుదేశం నుంచి తనతో వచ్చిన క్యాడర్కే పదవుల పందేరంలో ప్రాధాన్యతనిస్తున్నారన్న అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇలా ప్రభుత్వం పార్టీ పరంగా ప్రతి విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ కాంగ్రెస్ కు మనుగడ లేకుండా చేస్తున్నాడని అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెటుపోతే నాకేంటి, నేను ముఖ్యమంత్రిగా ఉంటే చాలు అన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని ఆ పార్టీ శ్రేణులు కోపంతో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి పాలన సాగిస్తాడా, లేక ఇలాగే ఏకపక్ష నిర్ణయాలతో కాంగ్రెస్ ఇమేజ్ను పూర్తిగా డ్యామేజ్ చేస్తాడా? అలాగే రేవంత్ వ్యవహార శైలిపై అధిష్టానం దృష్టి సారిస్తుందా, లేదంటే ఇలాగే వదిలేస్తుందా అని హస్తం పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోకుంటే కాంగ్రెస్ పార్టీ మనుగడకు తీరని ముప్పు కలుగుతుందని అంటున్నారు.